ఇంటర్నేషనల్ హ్యాండ్లూమ్ డే. చేనేత కార్మికులందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు అండి. మహారాష్ట్రలో షిరిడీకి దగ్గరలో ఉందండి పెద్ద కంపెనీ ఇది. చేనేత ముడిసరుకు తయారు చేసే ఫ్యాక్టరీ అనమాట. చాలా పెద్దగా ఉంది. ఇక్కడంతా ముడిసరుకు తయారవుతుందంట. దారం ఉడుకుతారు కదా, ఆ ఫ్యాక్టరీ చుట్టూ కూడా చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ దారం అది తెచ్చుకొని వీళ్ళు చీరలు నేస్తున్నారనమాట. నేసి అక్కడే షాపుల్లో పెట్టి సేల్ చేస్తున్నారు. డైరెక్ట్ మగ్గం దగ్గరికే వెళ్ళి కొనుక్కుంటే రేట్లు కూడా బాగా తగ్గుతాయి కదా. చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తారట బెయిల్స్ మీద. రిటైల్గా కూడా అమ్ముతారంట. తయారైన చీరలు అక్కడే షాప్స్లో పెట్టి అమ్ముతున్నా మేము చూడలేకపోయామండి. టైం లేదు, ట్రైన్కి టైం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. కానీ పక్కనే కదా మగ్గం మీద చీరలు ఎలా నేస్తున్నారో మటుకు చూశాను. వాళ్ళని అన్నీ వివరంగా అడిగాను. ఒక్కొక్క మగ్గం మీద ఒక్కొక్క చీర ఉందన్నమాట. ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగితే నేనైతే షాక్. 1 month. 25 days. 20 20. వన్ సారికి 21 days పడుతుందా? ఓ, విన్నారు కదా వాళ్ళ మాటల్లోనే. ఒక్కొక్క చీరకి 21 days, 25 days, 30 days కూడా పడుతుందంట. ट्रिपल मुने साड़ी का नाम. వాళ్ళు మగ్గం మీద అలా నేస్తూ ఉంటే మనకు అలానే చూడాలనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. ఎంత బాగుంది కదా. అంత అందమైన చీర వెనకాతల ఎంత కష్టం దాగి ఉందో కదా.